కుక్క తోక పట్టుకుని గోదావరి ఎదడం, అమెరికాని నమ్ముకుని యుద్ధం చేయడం ఒకటే అని నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఉక్రెయిన్కి ఆ తత్వం బోధపడింది. అమెరికాని నమ్ముకుంది, యూరోపియన్ని నమ్ముకుంది, నాటో దేశాలని నమ్ముకుంది. వాళ్ళు ఇచ్చిన ఆయుధాలతో సింహంతో తలబడింది. ఆ సింహం కొట్టిన పంజా దెబ్బలకి విలవిలలాడిపోతుంది ఉక్రెయిన్. ప్రజలు పారిపోయారు, సైనికులు చనిపోయారు, దేశం సర్వనాశనమైంది. ఆయుధాలు అయిపోయినాయి, ఆహారం తగ్గిపోయింది, చేతిలో పైసలు తగ్గిపోయినాయి. మిమ్మల్ని నమ్ముకుని చేస్తున్నాను కదయ్యా ఇవ్వండి అంటే బెచ్చం వేస్తున్నట్టు అప్పుడు కొన్ని డాలర్లు ఇస్తారు. ఆయుధాలు ఇవ్వమంటే అయ్యయ్యో మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ అయిపోయినాయి అంటారు. మిస్సైల్స్ అడిగితే మా దగ్గర ఖాళీ లేవు, మేము నీకే ఇప్పటిదాకా బోల్డ్ అని ఇచ్చాం కదా అంటారు. ఆ మాట అనేటటువంటి అమెరికా ఆఫ్రికాతో మాత్రం ఇప్పుడు ఒప్పందం చేసుకుంది. ఆఫ్రికా దేశాలకు మాత్రం మిస్సైల్స్ అమ్ముతుందట, ఇక్కడ ఫ్రీగా ఇవ్వాలి కాబట్టి మిస్సైల్స్ లేవని చెప్తోంది. అంటే యూజ్ అండ్ త్రో అనేది అమెరికా నైజం అన్నది మరోసారి బయటపడింది.